మా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి వీడియోస్ మొట్టమొదటిగా మీరే చూస్తారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నిన్న మహర్షి వాయిదా గురించి దిల్ రాజు ప్రెస్ మీట్లో చెప్పిన డేట్ సెంటిమెంట్ గురించి మెగా ఫ్యాన్స్లో కూడా చర్చ మొదలైంది. కారణం మే 9 జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ డేట్ కాబట్టి, నిర్మాత అయిన అశ్విన్ దత్ ఇందులో కూడా పార్ట్నర్ కాబట్టి ఆ రకంగా కలిసి వస్తుందని దిల్ రాజు చెప్పారు. అంతేకాదు గత ఏడాది బ్లాక్ బస్టర్స్లో ఒకటిగా నిలిచిన మహానటి వచ్చింది కూడా మే 9నే. అయితే దాన్ని నిర్మించింది ఆయన కాదు, దత్తు గారి పిల్లలే. సరే, ముందుండి నడిపించారు కాబట్టి ఆయన అకౌంట్లోనే వేద్దాం. కానీ మహర్షి దత్తు గారికి సోలో ప్రొడ్యూసర్ మూవీ కాదు, తాను ఒక భాగానికి ప్రతినిధి. దిల్ రాజుతో పాటు పీవీపీ ప్రసాద్ కూడా ఉన్నారు. అసలు ఈ ఇద్దరు ఇప్పటిదాకా మహర్షికి సంబంధించిన ఏ ప్రెస్ మీట్లోనూ కనిపించలేదు. అంతా దిల్ రాజు మయమైపోయింది. ఇదిలా ఉంటే మెగాస్టార్ మే 9 సెంటిమెంట్ మహేష్కు ఎలా వర్తిస్తుందా అనేది మెగా ఫ్యాన్స్ ప్రశ్న. పైగా మహేష్ సినిమాలు మేలో పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. వాళ్ళు వీటినే ఎగ్జాంపుల్స్గా చూపుతున్నారు. దిల్ రాజు చెప్పిన నెలల సెంటిమెంట్ కరెక్ట్ అయితే మహేష్ను కూడా ప్రస్తావించాలి కదా అనేదే వాళ్ళ ప్రశ్న. ఇవన్నీ ఏదో అనుకోవడానికి బాగుంటాయి, కానీ ఇక్కడ ఫైనల్గా సినిమాల మ్యాటర్ ముఖ్యం. నెలలను బట్టి సినిమాల జాతకం ఆధారపడి ఉంటుంది అనుకుంటే పొరపాటే. అలా అనుకుంటే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్నో వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ నెలలోనే ఫిక్స్ చేయాలి. నిజానికి సినిమా కంటెంట్ నెలలు బట్టి ఆధారపడి ఉండదు. ఇక్కడ లాజిక్ మర్చిపోకూడదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జనవరిలో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. కానీ జనవరిలో వచ్చిన వన్ నేనొక్కడినే చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇక్కడ రిజల్ట్ని నిర్దేశించింది కంటెంట్ కానీ నెల కాదుగా. ఏదో కవర్ చేసుకోవాలని దిల్ రాజు చెప్పినవే కానీ మహర్షిలో నిజంగా విషయం ఉంటే మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా కూడా సినిమా ఆడి తీరుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మహేష్ బాబు యొక్క అభిమానుల ఉద్దేశం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.